సరే నేనైతే ఎంజాయింగ్ మై మసాలా దోశ ఓకేనా. నువ్వు ఎట్లా పడుతున్నావు అంటే అంతే మరి షాన్వి మాట వింటా. సో గాయ్స్ మనం అయితే బయలుదేరిపోయాము. టైం మనం అక్కడ 10 గంటలకు ఉండాలి. ఏదో సినిమాకి వెళ్తున్నట్టు బయలుదేరాం కానీ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం? హాస్పిటల్కి వెళ్తున్నాం. టాక్సీ కోసం అయితే వెయిటింగ్. 10 గంటలకి మేము అక్కడ ఉండాలి. అపాయింట్మెంట్ మినిమం 30 minutes పడుతుంది. టైం వచ్చేసి 9:50 అవుతుంది. అంటే 10 నిమిషాలు ఉంది. అందుకే అనుకుంటారు వాళ్ళు కూడా ఈ ఇండియన్స్ ఉన్నారే వీళ్ళ ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే పాటిస్తారు అని చెప్పేసి అనుకుంటారు. 10:30కి పదరా ఇంటికి వెళ్దాం. సో కార్ అయితే వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద కార్. కొంచెం స్లోప్ లో ఉంది కదా. ప్రీతం. సో కార్లో అయితే ప్రీతము సఫైరా ప్రీతం. అందులో ఎవరెవరు ఉన్నారు? అర్జిత్ సింగ్. చూస్తున్నా అర్జిత్ సింగ్ వస్తున్నాయి లైక్ ఈ సాంగ్ పెట్టినట్టే చూస్తున్నాడు. ఇది నార్మల్ ట్యాక్సీలో మనం కూడా ఇట్లా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ ప్లే if you say I'm always yours, the Barbie girl in the Barbie world. It's fantastic. సో మా హాస్పిటల్ అయితే వచ్చింది అనమాట. ఇది ఒక ప్రైవేట్ క్లినిక్. ఇదేంటి ఇంకా దిగలేదు. ఓకే కమ్ డౌన్ ప్రీతం. ఓకే ఇది ఒక ప్రైవేట్ క్లినిక్ అనమాట. డిస్ట్రిక్ట్ హెల్త్ కేర్ అని చెప్పేసి ఇది మొత్తం అంతా అన్నంతస్తులు ఉంది పై వరకు. సో ఇందులోకి అయితే వెళ్ళిపోదాం. అంటే యూజువలీ ఎక్కువ తీయనియరు. మనం బ్రీఫ్గా అయితే ట్రై చేద్దాం తీయడానికి. హౌ వాజ్ ఇట్ ఇన్ ద కార్ ప్రీతం? మంచి అన్ని మ్యూజిక్ అంతా ప్లే చేసాం ఫుల్గా. కార్లో అయితే ఫుల్గా మ్యూజిక్ ప్లే చేసాము. మేమేమో ఫుల్ మ్యూజిక్, వైశ్య ఏమో ఫుల్ స్లీప్. మొత్తం నిద్రపోవడమే. నేను కూడా మీతోటే ఉన్నా కదా షాను మ్యూజిక్ వినడానికి. అసలు మ్యాటర్ ఏంటి అని చెప్పేసి అంటే మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వస్తాము అండ్ మాకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయితే ఉందన్నమాట. ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్లో ఎవ్రీ ఇయర్ ఫుల్ కంప్లీట్ బాడీ చెకప్ అయితే మాకు ఇస్తారనమాట. ఆల్మోస్ట్ 50,000 వర్త్. సో అది మనం యూజ్ చేసుకోకపోతే ఊరికనే పోతుంది. సరే ఎందుకులే అని చెప్పేసి మనమైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళిపోయి మనమైతే ఫుల్ కంప్లీట్ బాడీ చెకప్ అయితే చేసుకుంటాం అనమాట. ఎవ్రీ ఆర్గన్, ఎవ్రీ ఫంక్షన్, ఎవ్రీథింగ్ అయితే టెస్ట్ చేస్తారు. మన హైట్, వెయిట్ అన్నీ చూసారు. ఇందాక మన వెయిట్ చూసారు కదా 83. ఈ వీడియో చేసే టైంకి ఇంకో 2 kgs ఉత్త పుణ్యాన పెరిగిపోయి ఉంటారు. ఎందుకంటే మనం బిర్యానీలు వగేరా ఫుల్గా లాగిస్తాం అనమాట. కొంచెం డైట్ కాన్షియస్ అయితే అవ్వాలి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఏజ్ కూడా కొంచెం పైబడుతుంది కదా. సో తప్పదు అనమాట మనకి. సో అది పరిస్థితి. సో బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, కిడ్నీ ఫంక్షనింగ్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఎవ్రీథింగ్, సిటీ స్కాన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చేస్తారనమాట. సో ఇందులో ఏంటి మన హాస్పిటల్ అనేది ఒకసారి మనం అయితే చూసేద్దాము. ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయడానికి మనకైతే రక్తం గుంజుతున్నారు. ఏదో మనకు కొంచెం గడగడ అని చెప్పేసి భయం అయితే ఉందన్నమాట. కానీ వాళ్ళు చాలా స్మూత్గా గుంజేశారు కాబట్టి మనకి వితౌట్ ఎనీ ఫియర్ మనకైతే అది అయిపోయింది. ఆ రక్తము అంత ఎందుకు చూపించడం అని చెప్పేసి నేనైతే చూపించలేదన్నమాట. నేనే చూడలేదు. నేను అలా పక్కకు చూసేస్తాను ఎప్పుడు బ్లడ్ తీస్తున్నా కూడా. సో అది సంగతి. అన్నీ తీసేసి మనకి ఒక 3 to 5 daysలో మనకి కంప్లీట్ బాడీ స్కాన్ చేసిన రిజల్ట్స్ అయితే వాళ్ళు మనకి ఇస్తారనమాట. మామూలుగా అయితే చైనాలో మనకి పబ్లిక్ హాస్పిటల్స్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, చాలా చీప్ అంటే రీజనబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం వెళ్తే చంబులు చాట్ అయిపోతాయి అనమాట. అంటే మనం పర్ విజిట్కి దాదాపు 50,000 మినిమం బిల్ వేస్తారనమాట. ఎనీవేస్ అది మనకి ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ వీళ్ళ ఎక్విప్మెంట్ కూడా చాలా హైఫై ఉంటుంది, చాలా టెక్నాలజీ ఉంటుందన్నమాట. సో మనకి ఎట్లయినా బిల్లు పడదు, అంటే ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది కాబట్టి మనం వెళ్తాము. నార్మల్గా మన చేతి నుంచి డబ్బులు పెట్టుకుని వెళ్ళడం అంటే మాత్రం అసలు అసాధ్యం అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే పర్ విజిట్ వచ్చేసి ఈజీగా 50,000 అయితే అయిపోతుంది మనకి. కిడ్స్ దగ్గర నుంచి, డెంటల్ దగ్గర నుంచి, ఆప్టమాలజీ దగ్గర నుంచి ఎవ్రీ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ మనకు ఉందన్నమాట. వెల్ బీయింగ్ కూడా ఉంటుంది. అది నాకు చూస్తే కొంచెం ఆశ్చర్యం వేసింది. దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా ఉంటుంది. ఖతర్నాక్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక క్యాంటీన్ లాగా ఉందన్నమాట. మనం యూజువల్లీ ముందే బుక్ చేసుకుంటే వాళ్ళు మనకి
ఫుడ్ ఇస్తారు, కానీ మనమే ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం. సో ఇక్కడ మనం తిందాం అనమాట ఫుడ్. సో మన మసాలా దోశ అయితే ఇదే అనమాట. సో మసాలా సపరేట్ ఉంది అండ్ దోశ సపరేట్ ఉంది. ఓపెన్ చేయి. బాబోయ్ మసాలా ఎందుకంటే ఆలో ఉంది. మసాలా దోశ చట్నీ లేదా మరి? నేను తీసుకున్నా. చట్నీ తీసుకున్నారు కదా? అరే మీరేమో మంచి చట్నీలు తిన్నారు. నాకు ఇష్టం ఉండదు. మీరేమో చట్నీ ప్రీతం నువ్వు చట్నీ తిన్నావు పొద్దున? we are potato lovers. Yeah, we are potato lovers. నాకు చట్నీ తెలియదురా. నాకేమో ఇప్పుడు టైం వచ్చేసి 12:15. తెలుసా ఇప్పుడు దోశ ఉంది పొటాటో ఉంది దానికన్నా నీకు చట్నీ ఇప్పుడు అంతే. ఇప్పుడు వి హ్యావ్ దోశ, వి హ్యావ్ ఇది నో చట్నీ. సో అందుకని ఇప్పుడు మనం గొడవ వేసుకుందాం. మమ్మీ విల్ హెల్ప్ యూ. సో మన పొటాటో ఇది, మన దోశ ఇది. మసాలా దోశ అని చెప్పేసి అంటే దోశలో మసాలా పెట్టినట్టు ఉండదు. అదే దోశలోనే మసాలా పెట్టుకోవాలి మనం. కొద్ది దోశ తీసుకొని కొంచెం అలా తీసుకుని నాకు తినిపిస్తుంది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఫస్టే మన మీద బాగా ఒపీనియన్ ఉంటుంది, వీళ్ళు చేత్తో తింటారు అని చెప్పేసి. ఇట్స్ ఓకే. ఇంకా అదే చేస్తున్నాం మనం. వాళ్ళకి తెలియదు కదా ఆ ఫ్లేవర్. ఫుడ్ చేతితో తింటే ఎంత బాగుంటుందో. చేత్తో తింటేనే బాగుంటుంది. జస్ట్ ఇమాజిన్ దోశను మనం ఒకవేళ స్పూన్తో తింటే ఇట్లా నైఫ్ అండ్ ఫోక్ యూజ్ చేసి స్టైల్గా కెచప్ అద్దుకొని తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పు రే చట్నీ ఎదురా రే చట్నీ. సారీ బేబీ. నాకు టైం లేకుండే ట్యాక్సీ బుకింగ్ అని వచ్చేసా. ఇంకా చట్నీ చూసాను నేను, అది నా ప్రాబ్లం. ఏంది భయ్యా పద్దాక చట్నీ చట్నీ అని చెప్పేసి అన్ని మార్లు తలుస్తున్నాం అని చెప్పేసి అంటే ఏం చేస్తాం భయ్యా? మనకి చట్నీ అంటే అదొక ఎమోషన్. చట్నీ కాదు దోశ అంటే కూడా అదొక ఎమోషన్. మీరు రోజు తింటారేమో భయ్యా దోశ, మాకు ఎప్పుడో వారానికి సారి నెలకొకసారి దోశ తినడానికి అవుతుంది. అది బయట తినాలని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ ఏమంటారు హిందీలో ఏదో అంటారు కదా, నా ముష్కిల్ నా మున్కిన్ అని చెప్పేసి అంటే తెలుగులో చెప్పేస్తా అంటే మనకి అసాధ్యం అని చెప్పేసి అనాలి. దొరుకుతుంది కానీ ఇంకా ఆ రేట్లు వేరు, ఆ టేస్ట్లు వేరు అంతే. ఇంకా అందుకే మీరు ఎప్పుడైనా నేను ఇండియా వచ్చిన వ్లాగ్ చూస్తే మాత్రం ఫస్ట్ థింగ్ ఐ వుడ్ డూ ఇస్ లైక్ గో టు ఎ పెసరట్టు షాప్ అండ్ దెన్ హ్యాపీలీ ఎంజాయ్ పెసరట్టు. అది మాత్రం డెఫినెట్లీ ఇండియాలో ఫ్లైట్ దిగిన తర్వాత లగేజ్ తీసుకోవడమైనా మర్చిపోతానేమో కానీ ఫస్ట్ వెళ్ళిన తర్వాత పెసరట్టు తినడం అయితే అస్సలు మర్చిపోను. సో అది మనకి దోశ పెసరట్టు తోటి ఉండే ఎమోషన్ అనమాట. ఈ దోశను అయితే బాగా ఎంజాయ్ చేశాను. బట్ స్టిల్ అగైన్ మళ్ళీ చెప్తాను, చట్నీ అయితే మనం మిస్ అవుతున్నాం అనమాట. ఇందులో ఎన్ని దోశలు ఉన్నారా వీళ్ళకి? పాపం పసి వాళ్ళకి నో ఫుడ్డా? సూపర్. సరే నేనైతే ఎంజాయింగ్ మై మసాలా దోశ. ఓకేనా? బాయ్. సో వీళ్ళకి నేను కొంచెం కూడా ఇవ్వలేదు, మొత్తం నేనే తినేసా. 4 దోసెస్ ఉండే, షాన్వికి 2 bites ఇచ్చా, ప్రీతంగా అసలు ఏమి ఇవ్వలేదు. 4 దోసెస్ ఉండే, 4 దోసెస్ మొత్తం నేను తినేసా. సో నేను తినిన ప్లేస్ ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి ఇట్లా ఈ హాస్పిటల్, ఈ ప్రైవేట్ హాస్పిటల్లోనే ఒక క్యాంటీన్లా ఉందన్నమాట. ఆ క్యాంటీన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి కాఫీ మేకర్ కూడా ఉంది, ఒక కాఫీ కూడా చేసుకుందాం మనం. సో ఈ ప్లేస్ మొత్తం ఇట్లుందనమాట క్యాంటీన్. చెప్పా కదా యూజువల్లీ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళే మాకు ఫుడ్ ఇచ్చారు. సో ఇక్కడ క్యాంటీన్లో మనకి కాఫీ మేకర్ కూడా ఉంది, మనకు కావాలి అని చెప్పేసి అంటే ఇక్కడ టీస్ కూడా ఉన్నాయి. ఇట్లా బ్లాక్ టీ చేసుకోవచ్చు, గ్రీన్ టీ చేసుకోవచ్చు, అండ్ చాక్లెట్స్, ఆల్రెడీ చేసిన టీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రీ తీసుకోవచ్చు. ఇది నా ఫేవరెట్, ఇది ఆల్ట్ అండ్ లెమన్ క్యాండీ అంట, ఇది బాగుంటుంది. సో ఏది తీసుకుందాం షాను మనం? క్యాపుచినో. బ్లాక్ ఇప్పుడు వద్దనిపిస్తుంది, ఐస్డ్ వద్దు. సో క్యాపుచినో లెట్స్ గో. వీళ్ళకేంటి now the coffee is here. See, I told you, please, Papa. షాన్వి మనకి కాఫీ అయితే కల్పించేస్తుంది. కలుపు షాను ఫాస్ట్. ఇస్ ఇట్ కంప్లీట్లీ మిక్స్డ్? ఉందా కాఫీ అందులో? షాన్వి ఇస్ టేస్టింగ్ కాఫీ. సో మనమైతే కాఫీ టేస్ట్ చేద్దాం. ఇట్స్ గుడ్.
వయసు కొంచుదాం అనుకున్నా, మనకి ఎక్కువ పాలు ఉంటే కాఫీ నచ్చదు మనకి. చలో ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఈవెంట్ భయ్యా చూపిస్తాను అని చెప్పేసి, అంటే ఇవి మన ప్రీవియస్ వీడియోస్ భయ్యా. చైనా మొత్తం తిరిగేసి మనం వ్లాగ్లు చేసేసి చుట్టేసి పెట్టేసాం అనమాట. చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. బాయ్ బాయ్ బాయ్.